మైక్ టీవీ ముచ్చట్లకు కేపాల్ సార్ రాక చాలా రోజులైతున్నది. ఏమైంది సార్కు ఈ నడుమ కనిపిస్తలేడు అని నిన్ననే అనుకున్నా. మరి ఆ ముచ్చట సార్కి ఎట్లా తెలిసిందో ఏమో గాని మన ముచ్చట్లకు వస్తా అంటుండు. అగో సారేమో అంటుండు, ఇందాం పాన్రి. ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్యాకేజ్ స్టార్లైన శర్మిల పవన్ కళ్యాణ్ లాగే చిన్నోడు అక్కడ కొత్తోడు వచ్చాడు. చిన్నోడు కొత్తోడా? ఎవరు సార్? అతని పేరేంటిది? ఆడి పేరు తీర్మాన్ మల్లన్న. నువ్వు చెప్తున్నా తీన్మార్ మల్లన్న గురించా? ఆ అన్నకు నీకు ఏం పంచాయతీ సార్? బీసీ ఉద్యమం అని సభలు పెట్టి ఆ అన్న పనేదో అన్న చేసుకుంటున్నాడు కదా. బీసీని అని ఆర్ కృష్ణతో బీసీలందరినీ 80 కోట్లు ఖర్చు పెట్టి నిన్న మీటింగ్ పెట్టి. ఏంది 80 కోట్ల? సభ ఖర్చులన్నీ మొత్తం దగ్గరుండి చూసినట్టే చెప్తున్నావు కదా సార్. అయితేమే గాని మల్లనంటే నీకు ఎందుకంత కోపం సార్? మన బడుగు బలహీన వర్గాల్ని మోసం చేస్తున్నాడు. అబ్బా పెద్ద పాయింటే, ఎట్లనో అది కూడా చెప్పు సార్. ఆర్ కృష్ణ ఏమన్నా మేము బిచ్చగాలవా అన్నాడు. చంద్రబాబుతో భిక్షం అడిగాడు, కేసీఆర్ ని భిక్షం అడిగాడు, వైసీపీని భిక్షం అడిగాడు, ఇప్పుడు బీజేపీని భిక్షం అడిగి బీసీని తాకట్టు పెట్టే. ముందుగా తీన్మార్ మల్లన్న అని ఇప్పుడు ఆర్ కృష్ణయ్య సార్ అంటున్నారేంది సార్? వాడి శిష్యుడే తీర్మాన్ మల్లన్న, దానికి రుజువే నిన్న తెలంగాణలో మీటింగ్. ఓహో అట్లా అంటున్నారా? మరి వీళ్ళంతా మోసం చేస్తున్నారే అనుకుందాం. మరి బీసీల తరపున కొట్లాడే లీడర్ ఎవరున్నారు సార్? నేనున్నాను కదా. మీరు కొట్లాడతా అంటే వద్దనటోళ్ళు ఉంటారా సార్? మొత్తానికి ఇప్పుడున్న బీసీ లీడర్ల తిరిగా కాకుండా పని చేస్తా అంటావు, అంతేనా? చిరంజీవి లాగా అమ్ముడుపోలేదు కాంగ్రెస్ కి, పవన్ కళ్యాణ్ లాగా తెలుగుదేశం బీజేపీకి అమ్ముడుపోలేదు. ఎంత పెద్ద పదవులు ఇస్తానన్నా సరణ రావలేదు. మీ నిజాయితీని కాదనటోళ్ళు ఎవరున్నారు సార్? అదే నిజాయితీతోని బీసీ ఉద్యమాన్ని నడుపుర్రి. ఇప్పుడు రాజకీయాలు మొత్తం బీసీల చుట్టే తిరుగుతున్నాయి కాబట్టి మీకు అట్లనన్నా కలిసేస్తుంది అని అంటున్నారు మీ మేలుగోరే జనాలు. ఇక రాజకీయాలు పక్క పెడితే భలే బాడీ గడ్డలం పెట్టుకున్నారు సార్ పక్క పొంటి.